సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానిక ఉజ్జి అఫీషియల్. సో ఈ వీడియో ఏంటంటే, మొన్న ఉజ్జి నా మీద ప్రాంక్ చేసింది కదా. ఏమని చెప్పేసి అంటే, బైక్కి సామాన్లు తెప్పించిన అని చెప్పేసి నేను పండుకుంటే నా మీద వేయడం, గొడవ పెట్టుకోవడం ఇవన్నీ చేసింది కదా. సో నేను ఇప్పుడు చేసేది ఏంటంటే, సో ఉజ్జిని చీట్ చేస్తూ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నా. బయట వేరే వేరే అమ్మాయి ఉంది అన్నట్టు నాకు కంటిన్యూ కాల్స్ వస్తాయి అన్నమాట. కాల్స్ వస్తూనే ఉంటాయి. ఏం చేస్తా అంటే, నేను ఒకరికి చెప్పి పెట్టిన కాల్స్ బ్యాక్ టు బ్యాక్ కాల్ చేయండి అని చెప్పిన. నేను ఇంట్లోకి వచ్చి రెడీ బయటికి వెళ్దామని చెప్తే రెడీ కూర్చుంది. నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఇంట్లోకి పోయి ఫోన్ చిన్నగా ఒక్కడే పెట్టినాక వచ్చిన ఏమని చెప్తా అంటే, నాకు వాటర్ బాటిల్ తేవని చెప్తా. వాటర్ బాటిల్ తెచ్చే గ్యాప్లో కాల్స్ వస్తాయి. ఇంకా నాకు ఫుల్ కాల్స్ వస్తాయి అన్నమాట. కాల్స్ నేను కట్ చేస్తా ఉంటే మళ్ళీ కాల్ వస్తుంది, కట్ చేస్తా ఉంటే కాల్ వస్తుంది, కట్ చేస్తా ఉంటే కాల్ వస్తుంది. అట్లా ఉజ్జిని ఇరిటేట్ చేద్దామని అయితే ప్లాన్ ఇది. సో వీడియో చూసేయండి. కెమెరా సెట్ చేసి వీడియో స్టార్ట్ చేసేది. సో గాయస్, వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కెమెరా అయితే సెట్ చేసేద్దాం పిలిచే ముందు. अभी मजा आएगा ना भिड़ो. వాటర్ దేవా కొన్ని. వాటర్ ఇవ్వడు. హలో, నేను మళ్ళీ చేస్తా. మళ్ళీ చేస్తా. తర్వాత తింటా. తర్వాత తింటా. మస్తు నొప్పి పెడతాను ఈ కుట్ని. ఏం కాదు, అది పోతుంది. మామిడికాయలు తిననే తినట్టు. ఎప్పుడు ఒకసారి అయినా నేను ఎక్కువ తిననే తినట్లే కానీ నేను వాటర్ ఎవరు నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? కంపెనీ ఒక ఫోన్ చేస్తాను కానీ ఏంటి నాటకాలు చేస్తాను. ఫోన్ పెడతాను. ఫోన్ పెట్టడం ఏం లేదు, ఏం లేదే. కంపెనీ ఫోన్ చేస్తాను చెప్తాను కదా. ఎవరు ఫోన్ చేసేది? ఎవరు లేరు. నాకెవరు ఫోన్ చేస్తారు? ఎవరు ఫోన్ చేసేది? ఎవరు లేరు అని చెప్పిందా? మరి ఫోన్ ఈ ఫోను నేను నా ఫోన్ అడగకు అని చెప్తాను. ఎవరు ఏ కంపెనీ అని చెప్తాను. ఎట్లేదు. ప్లాన్ వేసిట్లా ఏంది? ఏం ప్లాన్ ఉంది? ఏం ప్లాన్ లేదు. అరే కంపెనీ అని చెప్పిన. కంపెనీకి ఏమో ఉత్తి పుణ్యానికి కూర్చొని నీకు ఫోన్లు చెయ్యదు. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. సార్లా ఒకసారి చేస్తుంది కంపెనీ చేస్తే. కంపెనీ అంట కంపెనీ ఏ ఫోన్ తీసుకోకు. ఫోన్ తీసుకోకు. ఎవరు ఫోన్ చేసేది? ఎవరు లేరు అని చెప్పిన. ఎవరు లేని 10 సార్లు చెప్తారా? నాటకాలు చేస్తానా? ఎక్కడ పోతానా? ఎట్లేదు.
ఏం పట్టదు ఏమైనా అటు ఇటు పోడు. ఏదో శివచరణ ఫోన్ చేసేది ఎత్తి మాట్లాడు మరి. ఎత్తి మాట్లాడుతూనే బయటకు ఎందుకు వేరే ఫ్రెండ్ ఫోన్ చేస్తాను. అయితే ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడ మాట్లాడడానికి వెళ్తాను. ఇక్కడ పర్సనల్ అంత మాట్లాడే పర్సనల్ ఉంటుంది. ఏం పర్సనల్ ఉంది నీకు? అరే నాకు ఫ్రెండ్స్ అన్నప్పుడు పర్సనల్ ఉంటాయి, అన్ని నీకు చెప్పి మాట్లాడాలని ఏముందా రూల్ నాకు? ఏం పర్సనల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అంతగానంగా? కొర్ర ముఖం రావు. చెప్పినప్పుడు వినాలి. ఏమైనా ఫోన్ ఇస్తే వైకి పడుతుంది. ఫోన్ ఎవరు లేరు దూరం ఫోన్ ఇలాంటి ఎవరు లేరు అని చెప్పినా నువ్వు నా జోలికి రాగానే. ఫోన్ ఎవరు చేసేది అప్పటి ఎవరు నుంచి? లేరు. ఎవరు లేని ఫోన్ ఇంకొత్తది. ఫోన్ ఎందుకు వస్తాను? కంపెనీ చేస్తానంటారు, ఎవరు చేస్తానంటున్నారు. ఎవరు లేరు నాకు చేసి. కంపెనీ పని సార్లు చెయ్యదు. లోన్ తీసుకుని ఫోన్ చేస్తారు. అబ్బా ఏం లోను? ఏమో అది బజాజ్ లోన్ అంట. నీకు వందలోనేం కాదు. ఎవరు ఫోన్ చేసేది? ఫోన్ ఎవరు లేరు కానీ ఫోన్ ఎవరు లేరు కానీ బయట ఎవరు వచ్చి చూడు. ఎవరు రాలేదు. ఫోన్ అంటే ఫోన్ ఇవ్వవు. అక్కడేస్తాను నాని. ఫోన్ అడగకు. పర్సనల్ ఫోన్ లో వస్తాయి నాకు. పర్సనల్స్ అంటే నాకు కూడా పర్సనల్స్ వస్తాయి. నువ్వు ఊరుకుంటావా? చూద్దాం నీ సంగతి ఏందో పర్సనల్. మరి నీ సంగతి నేను చూడద్దా పర్సనల్స్? నాగార్జున అరే ఫోన్ వచ్చినప్పుడు ఎవరు ఎవరు ఫ్రెండ్ అని చెప్పినప్పుడు ఫ్రెండ్ ఓవర్ యాక్టింగ్ చెయ్యకు. ఏ ఫ్రెండ్ చెప్పు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని ఆ చెప్పిన. ఫ్రెండ్ అయితే నాకు చెప్పడానికి నీకేమైతుంది? నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన. అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. నాకు అమ్మాయికి ఫ్రెండ్స్ లేరు. మరి అబ్బాయితో నువ్వు ఒక్కదాని తప్ప అమ్మాయికి ఫ్రెండ్సే లేరు నాకు. మరి మాట్లాడడానికి చేస్తా అంటే కూడా ఫోన్ చేస్తారు. నువ్వు ఫోన్ ముట్టుకోకని చెప్తానా? మా పర్సనల్ ఫోన్ లో ఎన్నో ఉంటాయి. నువ్వు ఒక 2 నిమిషాలు ఇక్కడ కోసం అదంతా ఎందుకు మెంటల్ మోహం అనుకున్నావాడైతే బాగా నాటకాలే పర్సనల్ ఫోన్ వస్తాయంట. పర్సనల్ ఫోన్ ఏం పర్సనల్ అరే ఫోన్? నా ఇష్టం. నాకు ఎన్ని ఫోన్ వస్తాయి అన్ని నీకు చెప్పాలనే రూలా? నాకు అర్థం కాదు. నేను కూడా ఇవాళ నుంచి నాకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేస్తా. నువ్వు కూడా ఊకుంటా అని నేను అంటా అనుకున్నా. ఎలా తిరుగుతావే? చెంప నుంచి కొడతావేంద్రా? అరే నేను 2 రోజులు టూర్ పోతాను. ఎక్కడికి? ఎక్కడరా అసలు ఫోన్ చేసేది? ఎవరు లేరే. కంపెనీ కావచ్చు. ఏమో ఎందుకు వస్తారో ఫోన్ ఊకినా కూడా. ఎవరైనా అమ్మాయి ఫోన్ చేస్తానేంది? నేను లవ్ చేస్తాను కదా లేకపోతే నాకు నేను మాట్లాడితే కంపెనీ కదా నేను మాట్లాడితే ఈ ఫోన్ తినేటి తేపో. పోయి తెచ్చుకో. తేపో తేపో. ఫోన్లు ఎవరు చేసేది? అరే ఫోన్ అంటే ఫోన్ ఇవ్వని. అరే నీకెందుకు నా ఫోన్ తో ఏం పని? ఫోన్ తో ఏం పని అంటే ఇన్నిసార్లు ఎవరు ఫోన్ చేసేది? ఏమో ఎవరు చేస్తారో చేయని. ఎవరు లేరు కానీ ఒక 2 నిమిషాలు బయట ఉండి లే. నేను తమాషాలు చెప్తాను. నువ్వు ఎంత అమాజాలు 2 నిమిషాలు బయటికి పో. 2 నిమిషాలు తీసుకొని రా తినడానికి. ఏమో తినేటి తీసుకురా. ఆకలి అవుతుంది. పొద్దున్న చేయండి తినలే. నువ్వంటే టిఫిన్ తిన్నావు, నేను ఏం తినలే. ఆకలి అవుతుంది. అన్నం నేను పెట్టుకురా. తినకని చెప్పిన టిఫిన్ తిను అని ఎన్నిసార్లు అడిగినా అన్నం పెట్టుకురా. తినడానికి చేత కాదు. అన్నం పెట్టుకురా పోవే. పోయి పెట్టుకొని తిను. బాగా నక్కలు దొక్కుతాను. ఫోన్ అంటే ఫోన్ ఇవ్వడానికి చేత కాదు.
నా ఫోన్ ముట్టుకో ఇయర్ నుంచి చేతులు తిరగకూడదు. అసలు నీ ఫోనే ముట్టుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ముట్టుకుంటే అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఆగు. ఎవరు ఫోన్ చేసేది? ఎవరు లేరని చెప్తాను కదా, అది కంపెనీ అని చెప్తాను కదా. ఏమో ఎందుకు వస్తుందో అది, మరి కంపెనీ అని చెప్తానే ఉన్నా, నువ్వు ఇంకా సతాయిస్తావు నన్ను. కంపెనీకి ఉత్తిగా ఏం కూర్చోదు, ఇన్ని సార్లు ఫోన్ నీకు చేయాలి. నన్ను ట్రస్ట్ లేదా చెప్పు, నమ్మకం లేదా? నమ్మకం లేదు, నువ్వు ఇట్లా అట్లా అని నేను అన్నానా? ఇప్పుడు ఫోన్ ఎవరు చేసేది ఊకే అని అడుగుతాను. అదే నాకు పర్సనల్ ఫోన్లు వస్తాయి, నీకు ఎందుకు అంటానా? ఫోన్స్ ఏమవుతాయి నీకు? ఎన్నో వస్తాయి, నీకు అన్ని చెప్పాలని ఏం లేదు కదా. ఆహా, అన్ని చెప్పవా? చెప్పేది కొన్ని చెప్పాలి, అన్ని చెప్తారా? బాగా బల్పెక్కింది. ఎవరు శివచరణా? శివచరణ్కి ఏం పని లేదు, నీకేం పని లేదు, మళ్ళీ పోతారు. ఎట్లే మరి ఇంకెందుకు ఫోన్ చేస్తాడు? అని ఏమో వాడు ఇంకెందుకు చెప్తాడు? కంపెనీ ఫోన్ చేస్తాంది. అరే ఇప్పుడు ఏంది నాకు అర్థం కాదు. నాకు ఫోన్ వస్తే నీకేం ప్రాబ్లం? నా ఫోను నా ఇష్టం. ఇన్ని సార్లు ఎవరు చేస్తారు? చేస్తారు, శివగాడు ఆల్రెడీ చేస్తాను. ఏంది ఇన్ని సార్లు ఎవరు చెయ్యరు. ఎందుకు చేయరు? నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి ఫోన్స్. వస్తాయి అట్నే అప్పుడప్పుడు. వస్తాయి, ఎందుకు రావు? ఫోన్ అంటే ఫోన్ ఇవ్వద్దురా నీకు. ఫోన్ చూపెట్టడానికి ఏమైతుంది? అంతేగాని సీక్రెట్ ఏమైనా ఉందా? అరే నువ్వు అవతల పర్సనల్ ఏం లేదు. మరి నీకు చూపెట్టడానికి ఏమైతుంది? ఏం లేదు చూపెట్టడానికి. నవ్వుతుంది. ఏంది ఇప్పుడు ప్రాంక్? నీ మీద ప్రాంక్ చేసే అవసరం నాకేముంది? మరి ఫోన్ ఎందుకు? తను ఫోన్ చూపెట్టంటే ఫోన్ చూపెట్టావు. అరే ఎవరో చెప్తారు, నీకు ఎందుకు అంటానా? అన్నిట్లలో ఇప్పుడు ఏంది చెప్పు. నేను అట్లా చెప్తాను. ఏంది ఫోన్ అంటేనేమో ఫోన్ ఎవరు చేసేది చూపివా? ఇప్పుడు చూపెట్టారు. ఎందుకు చూపెట్టావు? ఎందుకు చూపెట్టాలి? ఎందుకు చూపెట్టాలంటే బాగా చూపెట్టావా? చూపెట్టాలి. ఎవరికి నా ఫోన్ చూపెట్టాలి? మాట్లాడుకో. ఎవరైనా మాట్లాడంటారా? మాట్లాడమని మాట్లాడతాను. ఎంత ఇప్పుడు ఎందుకు ఎత్తావు? నేను ఎందుకు ఎడతానా? సరే మరి ఎవరు ఫోన్ చేసేది? కావాలనే చెప్పాము, మనకు అర్థమైంది. నాకు ఎవరు చెయ్యట్లేరు అని చెప్పిన కంపెనీ కాల్స్ వస్తాయి. హలో, నేను ఇంటున్నా అని చెప్పిన ఊకే చెయ్యకు. ఎవరు ఫోన్ చేసేది చెప్పు ఖచ్చితంగా. ఎవరు లేరు ఖచ్చితంగా. ఎవరైనా
అమ్మాయి చేస్తానంటుంది మరి నువ్వు ఫ్రెండ్ నాకు తెలియవే. మా ఫ్రెండ్ కాల్ చేసి అమ్మాయా అబ్బాయి అబ్బాయితో మాట్లాడడానికి ఇంతగానో సిగ్గైతుందా నీకు ఆ? ఏమో బాగా ముసుముతున్నావుతో అన్నం పెట్టుకురా బాగున్నా పోయి పెట్టుకొని తిను ఫోన్ చూపెట్టావా నీకు అన్నం పెట్టుకొని రావడం వండి పెట్టడానికి అయితే అవసరం కదా బాగా బలిపెక్కింది పెట్టుకొని తినాలి అట్లాంటప్పుడు ఇప్పుడు అన్నం పెట్టుకో పెట్టుకురావా పెట్టుకురాను ఎందుకు పెట్టుకురావు ఎందుకు పెట్టుకురావాలి ఇదే ఫోన్ ఇడి ఇయ్యను అన్నం పెట్టుకోరా అని చెప్పిన పెట్టుకురాను పెట్టుకోరా అని చెప్పిన పెట్టుకురాను బాగా నాటకాలు ఎక్కువైతాయి ఫోన్ అంటే ఫోన్ ఇయ్యే చేత కాదు ఫోన్ ఇస్తే ఇప్పుడు ఫోన్ తీసి బయట వాళ్ళనుకుంటాను ఏంటిది నీ బాధ ఏంటిది ఫస్ట్ నీకు బాధ ఏంటిది పిచ్చి ఏమైనా తలకాయ పని చేస్తానా నీకేమన్నా ఎవరు లేరని చెప్పిందా ఇప్పుడు లేని ఫోన్ ఇంకొత్తరా అరే నా ఇష్టం నా ఫోను ఒక 100 ఫోన్లు వస్తాయి అన్ని నీకు చెప్పాలని ఏం లేదు కదా రోలు అంత బిల్డప్ ఉంటే బయటికి పోయి మాట్లాడుకో ఇక్కడ కూర్చొని బిల్డప్ దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి అమ్మాయి అయ్యి బాబాయ్ అరే నాకు ఫోన్ వచ్చినప్పుడు నేనేం చేయాలి ఫోన్ లేతే పోయి మాట్లాడుకో ఈడ కూర్చొనేమో ఫోజింగ్ కొడుతుంది మరి సరే బయటికి పోయి మాట్లాడుకో మాట్లాడుకోపో నువ్వు వచ్చినావు కదా వచ్చాయి తినావు కదా నేను చూస్తాను వాటర్ గింత కానీ ఒక్క చుక్క పడ్డా కానీ మంచిగా ఉండదు చెప్తాను అస్సలు మంచిగా ఉండదు అస్సలు మంచిగా ఉండదు అని చెప్పిన మరి చెప్పు ఏంటి చెప్పేది ఎవరు ఫోన్ చేసి ఎవరు లేదు నాకెవరు ఫోన్ చేస్తారు ఇది అంతే ఏం లేదు నిజం చెప్పనా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఫోన్ చేస్తాను ఇప్పుడు. సో ఇది నాకు నీ అంత నుంచి ఏం లేదు గర్ల్ ఫ్రెండ్ ఎట్లా తెలిసింది ఇప్పుడు నీకు నీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి అన్ని ఇంటనే ఉన్నాయి ఇంకేం చేద్దాం ఇంకా ఎవరిది ఎవరిది అనకు గివ్ ఎక్స్పెక్ట్ అండ్ టేక్ ఎక్స్పెక్ట్ చెప్పు అనుకోని అంత టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ అన్ని ఉంటాయి నాటకాలు చేటాకా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటాను నువ్వు ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడినప్పుడు వాటర్ తాగుతావు ఇక్కడ సో ప్లీజ్ కాదు ఇదేం లేదు మొత్తం ఇక్కడ ట్రాక్ కెమెరా అక్కడ పెట్టిన చూడు వెంటలోడా కెమెరా ఖాళీ చెప్పు ఆ చెద్దరి పక్కకున్నా చూడు వేస్ట్ మొహమోడా ఇంకా ఇంకా ఎట్లా రియాక్ట్ అవుతావు అనుకున్నా కానీ నీకు అంత సీన్ లేదు నేను ఎవరితో మాట్లాడినా కానీ ఏం కాదంటే ముక్కులకు పోయినాయి నీళ్ళు మెంటల్ మొహం సో ఇది గైస్ వీడియో ఇంకా నెక్స్ట్ లెవెల్ అవుతుంది అనుకున్నా కానీ ఏం మాట్లాడలేకపోతుంది అసలు ఏమనుకున్నావు నీ రియాక్షన్ అనేది చెప్పు వేస్ట్ మొహం అసలు ఏమనుకున్నావు చెప్పు నువ్వు నాకు మస్తు కోపం వస్తుంది ఇప్పుడు నీళ్ళు అన్ని పోయినాయి మీద అసలు నువ్వు ఏమనుకున్నావు చెప్పు అంటానా చెప్పి ఏమనుకున్నావు ప్రాంక్ అని అనుకున్నా నీకు ఎట్లా అర్థమైంది ప్రాంక్ అని ఇట్లా పోయినా నీళ్ళు ప్రాంక్ అని ఎట్లా అర్థమైంది అంటానా నీకు రోజు ఫోన్లు రావు ఇవాళ ఫోన్లు ఊకే వస్తాయి
అంటే ఏదో ఎత్తానా అట్లయితే ఇప్పుడు ఇంకా ఆప్షన్ ఇచ్చినావు కదా, నిజంగా అమ్మాయి ఉన్నావు కానీ ఏం కాదు. చంపలు వాగలో కొడతాను అక్కలు చూసినావా సో ఇది గైస్ వీడియో. సరే కెమెరాకి బాయ్ చెప్పు. పెట్టవా ఆడ పెడతా కానీ కెమెరాకి బాయ్ చెప్పు. చెప్పాను బాయ్ చెప్పు అని చెప్పిన. సో గాయస్ మొన్న డబ్బాలు గిబ్బాలు అన్ని నా మీద ఎత్తేసింది కదా, సో ఇంకా ఘోరంగా ఆడుకోవాలని చూసినా కానీ అంతేం కాలే. సో నెక్స్ట్ సారి ఇంకా ఘోరంగా ఆడుకుందాం. ఓకే బాయ్ గాయస్. చెప్పు బాయ్ చెప్పు. చెప్పాను సరే పో బాయ్ గాయస్.